వామ్మో ఏమన్నా వర్షం స్వామి, రోడ్డే కనబట్లేదు ఇక్కడ. ఇప్పుడైతే నేను టోల్ ప్లాజా ఇప్పుడైతే దాటానండి. ఇప్పుడైతే వాతావరణం చూడండి ఎలా ఉంది ఇక్కడ. సో ఇక్కడ మళ్ళీ అయితే వాయించేస్తుంది, అసలు రోడ్డు కనబడకుండా ఉంది ఇక్కడ పూర్తిగా. సో మనమైతే ఆల్మోస్ట్ నెల్లూరు అయితే వచ్చేస్తున్నాము. ఒక్క రౌండ్ కనబడలేదండి దారి అయితే మాత్రం. అందరూ చూడండి హజార్డ్ స్లైడ్ ఎడుకుని అయితే వెళ్తున్నారు, అంటే సేఫ్టీ అనమాట. స్లోగానే వెళ్తున్నారు అందరైతే. ఇప్పుడు చూడండి నేను ఎక్కడికి వెళ్తే అక్కడైతే వర్షం వస్తూనే ఉంది నాతో పాటు. ఒక్కొక్క దగ్గర అయితే పడుతుంది, ఒక్క దగ్గర ఆగిపోతుంది. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో, చూడడానికి కూడా చాలా బాగుంది వ్యూ అయితే ఇక్కడ. సో నేనైతే గూడూరు నుంచి నెల్లూరుకి అయితే వెళ్తున్నాను. సో మిడిల్లో అయితే వర్షం అయితే హెవీగా పడింది, బాగా హెవీగా అయితే వచ్చింది. అంటే మనుబోల్ దగ్గర నుంచి ఇక్కడికి మనకి వెంకటాచలము టోల్ ప్లాజా దగ్గరికి వచ్చేటక్కడికి చిత కొట్టేసింది, మామూలుగా లేదు. సో నెల్లూరు అంటే గూడూరు నుంచి నెల్లూరుకి వచ్చేసి మాకు మనుబోలు, తర్వాత వెంకటాచలము, నెక్స్ట్ బుజ్జిబుజ్జి నెల్లూరు వస్తుంది, తర్వాత నెల్లూరేనండి. సో నేను చిన్న పని మీద అయితే నెల్లూరుకి అయితే వెళ్తున్నాను. కాకపోతే ఇదేంటంటే ఈ టైంలో ఏంటంటే మనకి యూజువల్గా అయితే ఎండలు కాస్తుంటాయి మాకు ఇక్కడ ఈ ప్లేస్లో. బట్ ఈసారి మాత్రం చాలా భయంకరంగా ఉంది వాన. ఎండాకాలంలో అనుకుని వర్షం. యూజువల్గా ఎండాకాలంలో మాకైతే ఇంత హెవీ రైన్ అయితే రానండి. ఇప్పుడు నేనైతే గూడూరు నుంచి నెల్లూరుకి వెళ్తాను, ఆల్మోస్ట్ 4:40 అయితే అవుతుంది టైము. సో వర్షం అయితే మాత్రం ఇరగదీస్తుంది. ఎదురుగా కూడా మాకైతే ఏం కనబడట్లేదు. సో మీకు కూడా చూపిస్తాను, చూడండి ఎంత హెవీ రైన్. దారి అయితే ఏం కనబడట్లేదు, చిన్నగా అయితే వెళ్తున్నాను. అందరూ దీని తర్వాత అంటే నెల్లూరు నుంచి మనం నెల్లూరుకి వెళ్ళే దారిలో మనుబోలు అయితే వస్తుంది మా ఊరు నుంచి. సో మనుబోలు దాటిన తర్వాత అయితే చిత్త కొట్టేసింది వర్షం అయితే మాత్రం. సో ఇప్పుడు కొంచెం తగ్గింది, అంటే ఇప్పుడు పోర్ట్ రూట్ దగ్గరలో ఉన్నాము. సో అక్కడైతే కొంచెం తగ్గింది వాన. ఇక్కడ పక్కన మీకు కనబడుతుంది కదా, ఈ బ్రిడ్జ్ అనేది మనకి పోర్ట్కి ఇక్కడ కింద నుంచి లూప్ లైన్ వచ్చేస్తుంది, ఇక్కడ నుంచి డివైడ్ అయిపోతారు. నార్మల్ అయితే మామూలుగా హైవేలో వెళ్ళే వాళ్ళు పైనుంచి అయితే వెళ్ళిపోతారు, అది హైవే రూట్. అది అక్కడ వచ్చేసి మనకి ఇక్కడ డివైడ్ అయితే అవుతుంది పోర్ట్కి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బ్రిడ్జ్ వచ్చేసి మనకి రైల్వే ట్రాక్ ఉంటుందండి కింద. ఇది అప్పాయిగుంట గేట్ అని పిలుస్తారు. సో ఇక్కడి నుంచి మనకి ఇంతకు ముందు కింద నుంచి వెళ్ళేటివి, అంటే ఆ టైంలో ట్రైన్స్ ఏమైనా వచ్చినప్పుడు బాగా ఇబ్బందిగా ఉండేది. బట్ ఇప్పుడైతే మాత్రం ఈ హైవే వేయడం వలన మనకి బాగా యూస్ఫుల్ అనమాట. అంటే ఆగకుండా ట్రైన్స్ వచ్చినా కూడా ఆగకుండా మనం పైనుంచి అయితే వెళ్ళిపోతాము. సో స్టిల్ ఇంకా మబ్బు అయితే ఉందండి ఇక్కడ, మబ్బు అయితే వదలలేదు ఇంకా. సో పట్టుబట్టంటే వెళ్ళేటట్లేదు. సో చూస్తున్నారు కదా అక్కడ ఎదురుగా కనబడుతుంది. లారీల పక్కన వెళ్ళాలంటే భయం అండి బాబు వర్షం వచ్చినప్పుడు. అంటే ఏదన్నా చిన్న గుంటలు ఉన్నా కూడా మొత్తం నీళ్ళు అయితే కొట్టేస్తాయి బైక్ అవి. సో ఇప్పుడైతే చూడండి అసలు వర్షం ఏమీ లేనట్టు ఎంత పీస్ఫుల్గా ఉందో. బట్ మబ్బు అయితే వస్తూ ఉంది మనతో పాటు. నేను గూడూరు నుంచి తీసుకొచ్చినట్టున్నాను, అంటే గూడూరులో అయితే నేను స్టార్ట్ అయినప్పుడు వర్షం పడుతూ ఉండింది. సో ఇప్పుడైతే గూడూరు నుంచి తీసుకొచ్చినట్టుంది మబ్బుని మరి తీసుకొని. కార్ అయితే పూర్తిగా తడిచిపోయింది. సో ఇదొక బ్యూటీ కదా, చూస్తుంటే ఎంత బాగుంది చూడండి. నుంచి నెల్లూరుకి వెళ్ళే దారిలో మనకి జైన్ టెంపుల్ ఒకటి వస్తుంది. సో వాడు ఎదురు కనబడుతుంది కదా, అదే జైన్ టెంపుల్. సో మీకు కనబడుతుందని అనుకుంటున్నాను. ఈ టెంపుల్ చాలా ఫేమస్ అండి. లోపల వీడియో అయితే అలో చేయరు వాళ్ళు. సో నేను ఎప్పుడన్నా టైం దొరికితే ఒకసారి అయితే వెళ్ళి వీడియో తీయడానికి అయితే ప్రయత్నిస్తాను. వాన అయితే తీసుకొచ్చినట్టే ఉందండి నేనైతే మాత్రం గూడూరు నుంచి నెల్లూరుకి. ఎదురుగా చూడండి ఎంత హెవీగా వస్తుందో వర్షము. మనం అంటే ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. నయం బైక్లో వచ్చాను కదా, బైక్లో వచ్చుంటే ఫుల్గా తడిసిపోయేవాడిని.
టెంపుల్ సాయిబాబా టెంపుల్ అండి. ఎదురుగా స్వామివారిని అయితే ఉంచున్నారు. చాలా బాగుంటుంది లోపలైతే. ఎవరైనా నెల్లూరుకి వచ్చినప్పుడు ఒకసారి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి, బాగుంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది లోపల ఎన్విరాన్మెంట్ కూడా. మనమైతే భుజ నెల్లూరుకి వచ్చామండి. సో ఇక్కడ నుంచి మనకి ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ ఉంటుంది, 1 or 2 కిలోమీటర్స్ అంతే నెల్లూరు జంక్షన్. సో అక్కడి నుంచి అయితే మనం లెఫ్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. సౌండ్ ఏదో వడగల్ల వాన రేంజ్లో పడుతుంది సౌండ్. చిన్నకి ఒక్కొక్కటి అంత లావులు ఉన్నాయి ఇక్కడ. విజయవాడ 283 విశాఖపట్నం ఆల్మోస్ట్ 600 ఉంటుంది. ఇదే నెల్లూరు 618 విశాఖపట్నం. ఇదే నెల్లూరు లోపలికి కొంచెం ముందుకు వెళ్తే అదే నెల్లూరు లోపలికి ఎంట్రీ. సో ఇక్కడ బస్ అయితే వెళ్తుంది కదా, ఆ రూట్లోనే నెల్లూరు లోపలికి ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ కూడా స్పీడ్ బ్రేకర్స్ అయితే వేశారు. సో ఆటో వస్తున్నాయి కదా, అదే అండి ఆ లోపల నుంచి నెల్లూరుకి అయితే వెళ్ళొచ్చు. మీకు కనబడుతుందో లేదో కానీ ఒక వైపు అయితే మాత్రం చిత్తగా కొట్టేస్తుందండి వర్షం. సో అంటే ఈ వర్షంలో మనకి అంటే నాకైతే ఎదురుగా ఉండే దారి కూడా సరిగా కనబడలేదు, అందుకని హజార్డస్ లైట్స్ వేసుకుని అయితే వెళ్తున్నాను. అంటే నేను బయలుదేరినప్పుడు ఈ రేంజ్లో అయితే లేదు, అంత వర్షం కూడా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా అయితే సీజన్ అయితే కాదు యాక్చువల్గా. సో అకాల వర్షాలు అంటారు కదా, ఇవే అండి అకాల వర్షాలు. కాకపోతే ఈ నెల్లూరుకి వెళ్ళే వరకు ఒకలాగా ఉంది, నెల్లూరు నుంచి ఇంకో లెవెల్లో ఉందండి. వర్షం అయితే మాత్రం మామూలుగా పడట్లేదు. అసలు దారి అయితే పూర్తిగా కనబడకుండా పోయింది. కంప్లీట్ మబ్బులు అయితే వచ్చాయి. దీని తర్వాత వస్తుంది. ఇక్కడ ఈ రోడ్డు కనబడుతుంది కదా, ఇక్కడ కూడా ఒక బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది గొలగమూడికి వెళ్ళే రోడ్డు. సో ఇక్కడ నుంచి రైట్ తీసుకున్నట్లయితే గొలగమూడికి వెళ్ళిపోవచ్చు. అది రైట్ వెళ్ళినట్లయితే మనము ఈ హైవే మీద అయితే వెళ్ళిపోతాము. సో ఇదైతే ఆల్మోస్ట్ సాక్షి పేపర్ ఉంది కదా, సో దాని దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడ చూడండి అసలు ఎదురుగా నాకు కనబడుతుంది. కొంచెం ట్రెక్కింగ్ టైప్ లో ఉంటుంది వీడియో. మనము లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. యాక్చువల్గా నా లైఫ్ లో ఫస్ట్ టైం అండి ఇంత పెద్ద వర్షంలో అయితే బయటికి రావడం. అంటే కొంచెం అయితే భయం వేసింది, బట్ ఏంటంటే వెళ్తుంటే అదొక టైప్ ఆఫ్ థ్రిల్లింగ్ గా కూడా ఉంది. కొంచెం బాగా అనిపించింది, అలాగే కొంచెం భయం కూడా వేసింది. చూస్తున్నారు కదా అసలు ఏం కనబడలేదు ఇక్కడ, అసలు అయితే ఏం కనబడలేదు. ఇక్కడ పడినటువంటి వర్షాన్ని మీరు కూడా ఒక్క నిమిషం అలాగే ఎంజాయ్ చేయండి. అంటే ఇక్కడ ఒక బీజం అయితే వేసి ఉంచుతాను, కొంచెం ఆ వర్షాన్ని మీరు కూడా ఫీల్ అవ్వండి, బాగుంటుంది. అదైతే అప్పుడు కనబడ్డాను, రోడ్డే కనబడట్లేదు. ఎట్లా వెళ్తున్నారు కానీ జనాలు లారీ వాళ్ళు గట్టే కనబడుతున్నారు. చూసారా లారీ వాళ్ళు ఏం కనబడుతుంది. ఇప్పుడు దానికి కూడా కొన్ని జాలులు కూడా యాడ్ అయినాయి. వాళ్ళు ఎక్కడైనా ఆపుకోవడం పెట్టడం అనిపిస్తుంది నాకైతే. ఫస్ట్ టైం అండి చూడటం. మామూలుగా కొంచెం ఇప్పుడు ఆగేది, బట్ ఇదైతే కంటిన్యూస్గా వస్తూనే ఉంది. ఆల్మోస్ట్ 10 minutes నుంచి ఇలాగా. ఇక్కడ ఆపేస్తాను. నెక్స్ట్ వచ్చే బుగ్గేశ్వర స్వామి వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. ఆ వీడియో అయితే చాలా బాగా వచ్చింది. ఆ వీడియో అయితే ఎవరు మిస్ అవ్వద్దు.